ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇవాళ లైవ్లో ఏం జరిగింది, నా గుడ్డు పోయింది అన్న దాని మీద ఇవాళ వీడియో అంతా, అలాగే హాఫ్ డే అంతా, లైవ్ అంతా అదే, ఇప్పుడు దాకా అదే జరుగుతుంది. ఎక్కడ కట్ చేసి వీడియో చేస్తే ఎక్కడ మనం గొడవ మిస్ అయిపోతామని అంతే కళ్ళు టీవీకి ఆన్ చేసేసి గొడవ అంతా చూసిన తర్వాత వీడియో అనమాట. యాక్చువల్గా ఏం జరిగింది నాకు తెలిసి, లైవ్లో చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు నాకు తెలిసి. లైవ్ చూడని వాళ్ళైతే మాత్రం నేను చెప్తాను వినండి ఎలా ఎంజాయ్ చేయాలా అన్నది. అసలు ఏం జరిగింది, నా గుడ్డు పోయింది కానీ అక్కడ తిన్నది ఎవరు? సంజన. మీకు అందరికి అర్థమైపోయింది కదా. నాకు తెలిసి నిజంగా అండి, మీరు ఏమైనా తను చేసింది తప్ప రైటా ఇవన్నీ కాదు, బిగ్ బాస్ హౌస్కి కంటెంట్ ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉన్నారు సంజన గారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఆమె నాటకమే చేస్తుంది, ఆమె ఏదైనా చేస్తుంది, ఆమె తప్పే చేస్తుంది. అయినా కానీ మనకు కావాల్సిన గొడవలు, మనకు కావాల్సిన కంటెంట్ ఇస్తుంది ఎవరైనా ఉన్నారు అని అంటే అది సంజన మాత్రమే అని ఇవాళ రెండో రోజు కూడా నిరూపించుకున్న సంజన, రెండో రోజు కూడా ట్రాఫీ తీసుకున్న సంజన అనాలి. నిజంగా అండి, ఆ గుడ్డు పోయింది. ఆ గుడ్డు కోసం వాళ్ళందరూ ఎత్తుక్కుంటున్నారు. ఉడకబెట్టారు వాళ్ళు, ఏదో గుడ్డు కర్రీ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, ఉడకబెట్టారు. ఆమె వచ్చి అడిగారు అనమాట. ఏమని అడిగారు, నాకు టీ కావాలి, అందుకని టీ కోసం అడిగితే మేము ఇవ్వమని చెప్పారు వాళ్ళు. ఆమెకి ఏందనంటే ఆ తిన్న ఫుడ్ సరిపోవట్లా. అంటే ఏంటి సరిపోవట్లేదు అంటే, వీళ్ళకి బాగానే పంపిస్తున్నారు కదా అన్నం, సరిపోవడానికి ఏముందిలే అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది కంపల్సరీగా. కానీ వాళ్ళు ఏంటి అని అంటే, అటు సైడ్ వాళ్ళు అంటే ఆమె ఇటు సైడ్ వాళ్ళు కాదు, ముంబై అటు సైడ్ వాళ్ళు ఎక్కువగా రైస్ తినలేరు. వాళ్ళు రైస్ కొంచెమే తినగలరు, ఎక్కువ చపాతీ ఇట్లా వేరే డిఫరెంట్ తిని రైస్ మాత్రం ఇంతే క్వాంటిటీలో తీసుకుంటారు మామూలు వాళ్ళ డైలీ లైఫ్లో కూడా. అలాంటిది ఆమెకి రైస్ అయిపోయేటప్పుడు మేము చూసాం 2-3 సార్లు లైవ్లో చూసాం ఆమె ఎలా తింటున్నారా అని. ఆమె తిన్నది ఇంతే తింటున్నారు పాపం, అది మాత్రం వాస్తవం. ఆమెకి సరిపోవట్లా, ఎనర్జీ సరిపోవట్లా, ఆమెకి ఆ ప్రోటీన్ అనేది సరిపోవట్లా. నిన్న కూడా షుగర్ అడిగి, నాకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, షుగర్ కావాలని షుగర్ ఇచ్చారు, షుగర్ తీసుకున్నారు. ఇవాళ టీ అడిగితే ఇవాళ వీళ్ళు ఏమి ఇచ్చేటట్లేదు. ఎందుకైనా వచ్చి మంచిదని చెప్పేసి ఆడికి వెళ్ళి ఏమంది బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, ఆ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వెళ్ళిపోయి శుభ్రంగా తినేశారు. ఇక్కడ తినేయటంలో తప్పు లేదు, తినేసేసి నేను తినలేదు అని కొంచెంసేపు ఆట ఆడిచ్చింది, కావాలనే చేశారు ఆమె. ఇది అంతా కూడా కంటెంట్ వస్తుందనో లేకపోతే గొడవలు అవుతాయనో ఏదైనా సరే ఆమె చేసింది ఓకే. కానీ ఇక్కడ ఎక్కడ ఇదంటే, నేను తీసుకున్న సంగతి భరణికి తనుజాకి తెలుసు, అలాగే రాముకి తెలుసు అని చెప్పేసి అన్నారనమాట. అని అంటే వాళ్ళకి మాకు తెలియదని వాళ్ళిద్దరు. రాము అయితే నాకు తెలిసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని పాపం వెళ్ళి చెప్పేశాడు. అలా వెళ్ళి చెప్పినందుకు రాముని హైపర్ చేసేసి రాముని ఫుల్గా తిట్టేసేసారు అందరూ కలిసి. అందరూ కాదు, మెయిన్గా తిట్టింది మనీష్ గురించి మాట్లాడుకుందాం, లాస్ట్లో కాదు మధ్యలో మాట్లాడుకుందాం. ముందు సంజన గారి గురించి మాట్లాడుకుందాం. అయితే అక్కడ వాళ్ళిద్దరిని అది ఎంతవరకు కరెక్టా ఎంతవరకు రాంగ్ అన్నది మనకు తెలియదు. ఎందుకు అది మనకు చూపించలేదు, వాళ్ళకి చూసారా లేదని తెలియదు. మనకైతే మన ఎపిసోడ్లోనే తెలుస్తుంది, మన ఎపిసోడ్లో చూపిస్తే అది కూడా సారీ అండి, లేదంటే నాకు సారి చూపిస్తే తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదా అన్నది. ఓకే, అక్కడ అయిపోయింది. వీళ్ళందరూ హైపర్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేసేసారంటే, మీరు అసలు ఇంట్లోకే రావద్దు, మీరు ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి ఆపేసేసారు వాళ్ళని. అప్పుడు ఏమైందనంటే సృష్టి ఆ అమ్మాయి ఎవరు రీతు వీళ్ళందరూ కూడా ఆమెను అడుగుతున్నారు, బాగా క్లోజ్గా ఉంటాం కదా చెప్తారేమో అని అడుగుతున్నారు. కానీ ఆమె చెప్పట్లేదు, ఆమె నేను తినలేదనే అంటున్నారు. అక్కడ వాళ్ళకి బాగా కోపం వచ్చేసింది. తిన్నాను అని తెలిసిన తర్వాత సృష్టి ఫుల్ ఎమోషనల్ అయిపోయి, నేను ఇంత క్లోజ్గా ఎంత ఉన్నా కానీ ఆమె చేసిన పనికి మొత్తం హౌస్ అంతా కూడా ఇబ్బంది పడుతుంది, మన టెనెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నాము, ఆమెను ఆపండి, ఆమె కావాలని చేస్తుంది, ఆమె కంటెంట్ ఇవ్వడానికి చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఆమె వల్ల అందరూ సఫర్ అవుతున్నాము అని చెప్పేసి కానీ అమ్మాయి ఎక్కువగా ఏడ్చింది. అసలు అమ్మాయి ఎందుకు ఏడ్చిందా అనేది అర్థం కాలే యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకని అమ్మాయి ఎందుకు ఏడ్చిందంటే, నేను అడిగాను కదా నాకు ఎందుకు అబద్ధం చెప్పిందామా, అక్కడ దాకే. ఇంకొకటి ఏంటంటే, ఆమె వల్ల సఫర్ అవుతున్నాం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. యాక్చువల్ చెప్పాలంటే అసలు అమ్మాయి లోపలికి వెళ్ళదు, సృష్టి ఊడవడానికి మాత్రమే వెళ్ళింది, ఏముండదు. వాటర్ తీసుకోవడానికి కూడా అనేటప్పటికి ఆమె కొంచెం బాధ కలిగింది. ఓకే, ఆమె బాధకి ఎందుకు బాధ అంటే ఎక్కువ బాధ, నేను అడగంగానే నాకు చెప్పలేదు ఆమె, నేను తీసుకున్నాను చెప్పచ్చు కదా అన్నది ఒక పాయింట్. సో అక్కడితో అయిపోయింది. సంజన గారు నవ్వుతా హాయిగా పేలుతా, నేను మర్చిపోయానండి, నేను ప్రోటీన్ అవసరం అండి, చూశానండి, తినేసానండి, ఒప్పుకున్నానండి, సారీ చెప్పానండి, హరీష్ గారు ఏమో నా గుడ్డే కదా ఏం పర్లేదని అన్నారండి, అది ఇదని. హరీష్ గారు ఏం పర్లేదు అన్నారు అనగానే భరణికి ఫుల్ బీపీ వచ్చేసింది. ఆమె నీ మీద చెప్తుంది, ఆమె నువ్వు ఎందుకు
గురించి చెప్పవు. హరీష్ గారు నువ్వు ఎందుకు చెప్పాను, అసలు నేను ఎందుకు చెప్పాను అన్న విషయాన్ని నువ్వు ఎందుకు క్లియర్ చేసి చెప్పవు అని చెప్పేసి భరణి గారికి బీపీ వచ్చేసింది. ఎందుకు బీపీ వచ్చేసింది? ఆయన వెళ్ళి అడుగుతుంటే ఆమె నవ్వుతున్నారు. అప్పుడు భరణి గారి బీభత్సమైన బీపీ వచ్చేసినప్పటికి ఏమైంది, వెళ్ళి హరీష్ గారిని మీరు చెప్తుంటే మీరు ఎందుకు వెళ్ళి అమ్మ ఇలా చెప్తుంటే మీ మీద మీరు ఎందుకు ఓటర్ ఇచ్చారు, నేను అది కాదమ్మా ఇలా ఎందుకు చెప్పట్లేదు మీరు అని అంటారు. అక్కడ చెప్పే టైం ఎవ్వరు ఇవ్వాల. ఒకళ్ళ మీదకి వెళ్ళిపోయి మీరు తమ్ముళ్ళు మీరు చూసారు కదా, మొహం మీద మొహం పెట్టేసి నువ్వు అనేది స్టేజ్ దగ్గరకు వచ్చేసి నాకు తెలిసి నేనేమనుకుంటారంటే భరణి గారు మనకి రీసెంట్ సీజన్లో బాలాదిత్య గారు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉంటారు అని అనుకున్నాను నేను. కానీ ఆయన కోపం వస్తే మాత్రం ఫుల్ రఫ్, ఎదురు ఎవరున్నారని చూడకుండానే రఫ్ ఆడిచ్చేసేసారు. అక్కడ మాట పెరిగింది. నువ్వు భరణి ఏమో నువ్వు అనేటప్పటికి నువ్వు అనొద్దు అని చెప్పేసి నేను అరవగలను అని చెప్పేసి హరీష్ అనగానే ఎవరు అరవగలరు నేను అరవగలను అని చెప్పేసి వీళ్ళిద్దరు కొద్దిగా ఇదయ్యారు. వాళ్ళిద్దరు గొడవ అక్కడదా అయిపోయింది. ఆయన మళ్ళీ అయిపోయిన తర్వాత ఆయన వాటేసుకున్నాడు. సారీ ఆయన కామనే ఏది భరణి గారు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి వాటేసుకోవడం. అప్పుడు కూడా హరీష్ గారు ఎమోషనల్ అయిపోయారు. అది కూడా అయిపోయింది. తర్వాత రాము దగ్గరకు వద్దాం. రాముకి పాపం ఎండలో బట్టలు ఉతుకుతున్నాయి. దానికైతే నేను 2-3 సార్లు ఫోటో తీసుకున్నాను అబ్బాయిని. పాపం అందరూ అబ్బాయి ఒక్కడే ఆ ఎండలో కూర్చొని ఎంతసేపు పని చేస్తాడు ఏంటది నాకు అర్థం కాల, అల్లాడిపోతున్నాడు. అబ్బాయికి ఛాయ్ అంటే ఇష్టం, అబ్బాయికి టీ తాగాలంటే ఇష్టం, అంటే ఇష్టం అంటే అలవాటు. అయితే ఆ టీ కూడా ఇవ్వడానికి అడగడానికి ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు. ఏం చేయాలి అర్థం కాక తనుజ గారు వచ్చి ఏంట్రా ఏంది అలా కూర్చున్నావు అంటే తలకాయ నొప్పిగా ఉంది, 3 రోజుల నుంచి టీ లేదు, ఆ ఎండలో కూర్చొని చేయలేకపోతున్నాను అని చెప్పేసి అబ్బాయి బాధపడితే తనుజానే ఇది లీడ్ తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి అడిగితే సరే పెట్టమన్నారు, ఇచ్చేసారు. ఇచ్చి తాగేశాడు అబ్బాయి అంతవరకు క్లియర్. అక్కడ పర్మిషన్ అడగటానికి అక్కడ అందరినీ అడిగి అందరూ ఇచ్చేసుకొని సరే అందరూ ఇచ్చేసుకొని ఇవ్వమన్నారు, ఓకే అక్కడంతా ఇచ్చేసారు. కానీ అక్కడ మనీష్ క్వశ్చన్స్ వేస్తారు. ఏది నువ్వు సింపతి చూపిస్తున్నావా ఎవరిని, శ్రీజాని నువ్వు సింపతి చూపిస్తావు అంటే రేపొద్దున వాళ్ళే సింపతి కార్డు అని తీస్తారు కదా, మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. అందుకే చెప్తాను నీ ఇష్టం, తర్వాత నీ ఇష్టము. ఇప్పుడు కాకపోతే బట్టలు సాయంత్రం ఉతుక్కోమను ఇలా అంటాడు అబ్బాయి. అసలు నాకైతే ఇవాళ బీభత్సమైన బీపీ ఎవరి మీద వచ్చింది అని అంటే మనీష్ మీదే వచ్చింది నాకు. మనీష్ అసలు మొత్తం పూర్తిగా కొలాప్స్ అని అనిపించింది ఇవాళ. అసలు ఆ బిహేవియర్ ఏంటి అంటే బీపీ వస్తే ఏంటి ఎవరికి ఎక్కువ, అందరికీ బీపీలు వస్తాయి. బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ బీపీలు వస్తాయి. ఎందుకంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి. నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు, నువ్వు ఎలా వేరే వాళ్ళతో మాట్లాడతావు అన్నదే ఇంపార్టెంట్ అక్కడ. ఆ అబ్బాయి నేను నిందా చెప్పాను కదా, రాము వచ్చి చెప్పాడు ఎవరికి మనీష్కి వీళ్ళందరికీ ఆమె తినింది అని చేశాను కదా, రాముయే వెళ్ళి చెప్పాడు నువ్వు ఇంతకుముందు ఎందుకు చెప్పలా, ఇంతకుముందు అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చేయలేదు, ఇంతకుముందు నువ్వు ఎందుకు చెప్పలా, కాబట్టి నువ్వే తప్పంటే ఆ అబ్బాయిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ అబ్బాయి వెళ్ళి చెప్పింది వదిలేశారు. ఆ అబ్బాయి నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు, నీకు తెలిసింది ముందే ఎందుకు తెలిసిందా. నిజమేనండి, ఆమె ఏం చెప్తున్నారు, నువ్వు చెప్పొద్దు అని బతిమలాడు ఏదో అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ మధ్యలోనే వాళ్ళు అడిగారు, 2 సార్లు అడిగారు, ఒకసారి అడిగారు, ఆ మధ్యన అడిగారు. తర్వాత ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తాడు వాళ్ళకి, ప్రియా వెనకాల నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోతాను ఉంటుంది, ఈ అబ్బాయి అరుచుకుంటే వెనకాల నుంచి వెళ్తాడు, లోపలికి వెళ్ళి చెప్తారు. ఆ అబ్బాయికి చెప్పింది, ఆ అబ్బాయి మీద రేజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ అబ్బాయి అంటే నేను చెప్పిన మాట నేను చెప్పిన అంటే నువ్వు మాట మాకు నువ్వు అసలు మాట నువ్వు వెళ్ళిపోడు, నువ్వు అసలు ఇది నువ్వు అసలు ఫేక్, నువ్వు నిన్నటి నుంచి చూస్తున్నావు కదా, నాకు తెలుసు, నాకు అగ్ని పరీక్ష మీరు షోలో ఇచ్చేది, నాకు ఫేక్ వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది, వీళ్ళు నటిస్తున్నారని క్లియర్గా అర్థమైపోయింది, నువ్వు పక్కకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నాకు అసలు నిన్నటి నుంచి నువ్వు మా వాళ్ళు వస్తేనే నువ్వు ఫుడ్ పెట్టలేదు, నాకు తెలిసి నీ గురించి, నువ్వు పక్కకి వెళ్ళిపో, అసలు నువ్వు నీతో నేను మాట్లాడను, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పి చీదరించుకున్నట్టు ఇదిలించేసుకుంటాడు అబ్బాయిని. పాపం ఏంటండి అసలు నాకు అర్థం కాదు. ఆ చీదరించుకోవడం ఏంటి, ఆ ఇదిలించుకోవడం ఏంటి, నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది. సరే అది కూడా అయిపోయింది, సంజన గారు తీశారు కాబట్టి కోపం ఉండాలి, చీదరించుకొని ఏదో ఇదిలించుకుంటున్నట్టు, లేకపోతే వీళ్ళు ఏదో ఒక శత్రువు కూడా కాదు, అదేదో అంటరాని వాళ్ళని చూసినట్టు ఆ సంజన గారిని కూడా అలాగే చూశారు. ఆమె మీద కోపం వచ్చింది బ్రదర్, నీకు కోపం వచ్చింది, బాధ కలిగింది, అలాగే ఆమె అంటే నీకు ఇష్టం లేదు, ఓకే, కానీ ఒక లిమిట్ ఉంటుంది. మనిషికి ప్రవర్తించే ప్రవర్తన మీద ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని దాటితే చూసేది ఎవరు, బయట ఆడియన్స్, అది నిన్ను జడ్జి చేస్తారు వాళ్ళంతా. అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడుంటావు, నీ బిహేవియర్ నీ కోపము నీకు అన్నీ తెలుసు, నీకు ముందుగానే ఫేక్ వాళ్ళు తెలిసిపోతారు, ముందుగానే అన్నీ తెలుసయ్యా. వాళ్ళనే కాదు, ఇందాక టీ గురించి చెప్పినప్పుడు అన్నిసార్లు అన్ని క్వశ్చన్స్ వేసాడు కదా శ్రీజాని, మళ్ళీ టీ అసలు ఎవరిచ్చారు అసలు అబ్బాయికి,
అని చెప్పేసి మళ్ళీ వీళ్ళ కామనర్స్ వాళ్ళ గ్రూప్ వాళ్ళ మీదే గబగబా వెళ్ళి అరిసేసి తిట్టేస్తూ ఉంటాడు. వాళ్ళందరూ నిన్ను అడిగాం కదా, అందరూ అడిగే కదా వచ్చిందని చెప్పేసి వాళ్ళు రేజ్ అయిపోయేటప్పటికి మీరందరూ కలిసి నన్ను కార్నర్ చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ మీద మళ్ళీ మనీష్ ఎంత డిస్గస్టింగ్ అంటే ఇంక వేరే పదాలు ఏమైనా ఉన్నాయంటే అలాంటి పదాలు కూడా వాళ్ళు అలా బిహేవ్ చేశాడు ఇవాళ మనీష్. చండాలంగా ఈ వీకెండ్ నాకు సార్ కనుక దీని గురించి మాట్లాడకపోతే మనీష్ ఇంకా దారుణంగా చూడాల్సి వస్తుంది మనం మనీష్ని. అలా తయారయ్యాడు. ప్రతి దానికి ఫుడ్ ఇవ్వడానికి కానీ ఏదైనా ఇవ్వడానికి మేము ఇవ్వం, మేము చెయ్యం, మేము ఇచ్చేయం. అసలు ఏంటిది? ఒక ఇది లేదా ఏది నువ్వు ఏదైనా జాలి పడుతున్నావా లేకపోతే ఇది అంటున్నాడు. ఒక మనిషికి ఒక హ్యుమానిటీ ఉంటుంది. అలా కాదమ్మా ఇలా చేద్దామమ్మా అట్లా ఇలా అనుకోవాలి. అంతేగాని వాళ్ళిద్దరూ మాట్లాడుకో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని అంటే సంజన వెళ్ళిపోయిద్ది అని చెప్పేసి అంటాడు మనీష్. ప్రియా అంటది ఆమె వెళ్ళదు అస్సలు అని చెప్పేసి ప్రియా అంటది. బాగానే గెస్ట్ చేస్తున్నారు. అసలు మీరు బయట చూసి వచ్చిన వాళ్ళైతే నామినేషన్స్లో ఎలిమినేట్ ఎవరు అవుతారన్న మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకుంటే బయట ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలీదా? అయినా కానీ మీరు అదే విషయాలు అదే రకంగా అదే విధంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఒకటి చేరారంటే నాకు వాళ్ళందరూ కలిసి రూమ్లోకి వెళ్తుంటే నాకు బీపీ వచ్చేసేసి నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నా. వీళ్ళ అసలు 24 గంటలు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మనీష్ మీద చెప్పుకుంటున్నారు. మనీష్ ఎలా చేశాడు, మనల్ని అరుస్తున్నాడు, కావాలని ఇచ్చేస్తున్నాడు, కావాలని ఆయన మీద సింపతి కార్డ్ తెప్పించుకుంటున్నాడు, అందరూ ఆయన మీద రేజ్ అవుతున్నారని చూపించుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ గ్రూప్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మనీష్ గురించి. అసలు ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? అసలు నాకైతే ఏం అర్థంగా ఇదంతా గజిబిజి గందరగోళంగా కన్నా కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళి ఆమె అంటున్నారు. సంజన ఆమె ఎవరిని తిరిగి ఏమనట్లేదు. ఓకే నేను నాకు ఆకలేసింది తిన్నాను అంటున్నారు. అంతా ఓకే, అంత ఇదవుతున్నారు, అంత కోపం వస్తుంది వాళ్ళకి, అంత జరుగుతుంది. గుడ్డు గురించి ఇంత పెద్ద రచ్చ, ఇంత పెద్ద ఇంత పెద్ద గొడవ అసలు మామూలు విషయం కాదు హౌస్లో. నాకైతే ఫస్ట్ హ్యాపీ అనిపించింది అంటే సరే ఎవరితో వాళ్ళకి గొడవ అయింది అంటే బిగ్ బాస్ ఎందుకు చూస్తామండి? ఏమవుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం గొడవ ఆడుకుంటామని చూస్తాం కదా. ఆమె కంటెంట్ ఇస్తుంది. ఆమె ఎంతవరకు ఆమె నిజంగానే తప్పు చేసింది ఎవరు చెప్పకుండా వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుందన్న విషయం ఆలోచించుకొని చేయాలి. కానీ ఏంటి అని అంటే ఏది సైలెంట్గా జరుగుతుంది కదా, ఏదో ఒక రచ్చ మొదలు పెడదామన్న ఆలోచనతో మళ్ళీ తనూజ అని చెప్పేటప్పుడు తనూజ మళ్ళీ ఫుల్ ఎమోషనల్ అయిపోద్ది. అమ్మాయి మాత్రం మామూలుగా ఎమోషనల్ అవ్వదు. మళ్ళీ నన్ను కార్నర్ చేస్తున్నారు అని ఆ విషయం అసలు వాళ్ళిద్దరికి తెలుసా లేదా అన్న విషయం తెలియాలంటే నాకు సార్ వీడియో చూపించాల్సిందే కానీ మనకైతే తెలియదు. మేబీ వాళ్ళ ఎపిసోడ్లో కూడా చూపించవచ్చేమో, చూద్దాం. ఇవాళ ఎపిసోడ్లో కానీ చూపించకపోతే ఇంకా నాకు సరే, ఎపిసోడ్లో చూపిస్తే కనుక మనం దాని గురించి కూడా సాయంత్రం మాట్లాడుకోవచ్చు. సో అదండి గొడవ. హౌస్లో గొడవ జరుగుతుంది. ఒకళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరు తక్కువ లేదు అక్కడ, అందరూ బాగా ఇచ్చేసుకున్నారు. కానీ కొంతమంది ప్రవర్తించే ప్రవర్తన మాత్రం అస్సలు బాగోలేదు. అసలు చండాలంగా అలా ఒక మనిషి మీద తక్కువ చేసి బిహేవ్ చేయడం అన్నది అసలు యాక్సెప్ట్ చేయకూడదు అలాంటి వాళ్ళని. అలా అనిపించింది నాకు. మీ ఒపీనియన్ ఏంటి? మీకేమనిపించింది అన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో మనకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.